నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నమసిద్ధిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది, మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా అనేకమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దాని వలన, మరి ఈ అన్నిట్లో ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేవు. అదే విధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ధనుస్సు రాశి ఫలితాలు మార్చి నెల. మరి ఈ మార్చి నెలలో అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థాన బలము, యోగ బలము. స్థాన బలం అనగా ఇలా జాతక యోగంలో అనేది ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు, ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలుగనే టయాలు దగ్గరికి వచ్చినాయి. మరి వీళ్ళకి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరపాద నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటుంది. మరి నమ్మిన వాళ్ళు, సాకారం చేస్తున్న వాళ్ళు వీళ్ళకి చాలా డిస్టర్బెంట్ చేస్తుంటారు. మరి వీళ్ళకి విద్యారంగంలో చూస్తే ఎక్కడ పోయినా కూడా రాంబాణం మాదిరిగా చదువు, తెలివితేటలు అన్నీ చాలా బాగుంటాయి. కానీ భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. వీళ్ళకి లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఆలోచనలు, కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇంట్లో ఎంత కష్టపడ్డా కూడా ఒక ప్రతిఫలం లేకుండా అయిపోతుంటుంది. మరి వీళ్ళకి వ్యాపారంలో చాలా బాగుంటుంది, ఉద్యోగంలో బాగుంటుంది, వ్యవసాయంలో బాగుంటుంది, రియల్ ఎస్టేట్లో బాగుంటుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా అవలీలగా పూర్తి చేయాల్సిన కళ అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఏది చేసినా కూడా ఫలించుకోకుండా వీళ్ళ కుటుంబం మీద ప్రజాఘోష అనగా ప్రజల దిష్టి ఎక్కువగా ఉంది. ఆ ప్రజాఘోష వలన లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మరి వీళ్ళు ప్రేమించిన స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రేమించారనుకోండి, ఆ ప్రేమ వల్ల చాలా లోతులోకి వెళ్ళిపోయి దానివల్ల ఎన్నో సమస్యలు అయిపోయి, మరి ప్రేమ అంటే ఒక 4 సార్లు సినిమాలకు వెళ్ళి ఒక 4 సార్లు పార్కులు తిరిగి వచ్చినంత మాత్రంలోనే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన భావ్యము, ఆయన మనసులో ఉన్న విధానం తెలుసుకునేదే ప్రేమ. ఆడపిల్ల మనసులో తెలియాలంటే చాలా కష్టం.
ఆమె మనసులో ఉండాల్సిన ఆలోచనను తెలుసుకోవాలి. మరి మగవాడి మనసులో నుంచి ఏముందో తెలుసుకోవాలి. తొందరపడి గబగబా చేసుకొని ఇబ్బంది పాలు కాకూడదు. కాబట్టి ఎన్ని రోజులు లేట్ అయినా కూడా కళ్యాణం అయ్యే మార్గం చేసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ అవసరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్ళి విశేషంగా ఎత్తరంగానే మా నాన్నగారు ఉద్యోగం కంప్లీట్ అయిన తర్వాత చేయమన్నారు, నాకు ఉద్యోగం డిగ్రీ పూర్తి అయినాక చేయమన్నారు, నన్ను ఇట్లా విదేశాలు వెళ్ళమన్నారు అని ఏదో ఒక వంక పెడుతుంటారు. దానివల్ల వీళ్ళు ప్రేమించిన ప్రేమిక ఒక అర్థం లేకుండా అయిపోతుంటుంది. అందువల్ల మీరు ప్రేమించి మోసపోవద్దండి. ప్రేమించేటప్పుడే కొంచెం ఆలోచన చేయాలి. ఆలోచించి కొద్దిగా లేట్ అయినా కూడా ఆ దోషం వలన ఇలా పేరు బలంలో చూసుకుంటే చాలా వరకు నాగసర్ప దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ దోషం వల్ల ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి చేతికాడికి వచ్చి నోటికి అంతకు ఉంటుంది. ఎవరు ప్రేమించినా వాళ్ళు మనకు డిస్టర్బెంట్ అవుతుంటారు. ఎవరు అభిమానించినా కూడా వాళ్ళ నుంచి మనకి విరోధాలు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతుంటాయి. ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతున్నారు. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందే మీ పని, మీ చేయాల్సిన కార్యక్రమం పబ్లిక్ చేయండి. పబ్లిక్ చేసిన దానివల్ల మీకు ఆ విధంగా ఇలా జాతక యోగాన్ని బట్టి జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది, వీళ్ళు ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ ఓం నమ శివాయ, శివయ్యని పూజించాలి. శివయ్యని పూజించినట్టుకైతే శివుడాజ్ఞ లేనిది సేమైనా పుట్టదంటారు. ఆ విధంగా ఆ శివయ్యని పూజా బలం మీరు చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతాయి. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, కళ్యాణాలు అనుకున్న టయానికి మీకు విజయవంతం అవుతాయి. మరి మీరు ఏది చేసినా కూడా మీకు చేతికాడికి వచ్చి కొన్ని పనులు చేజారిపోతున్నాయి. ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి పోయినా ఏ పూజా బలం చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంటుంది. మరి ఎందువల్ల అవుతుందా అనేది మీ మనసులో చాలా వరకు సందేహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు ఫోన్ చేసినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనులు ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా జాతక చక్ర గణితం వేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. మరి ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో నష్టాలు ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ జాతకం చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.